పేదల ప్రభుత్వం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి పేదలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల్ని వారి నుండి దోచేసే దుస్థితికి చేరారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాల్లో మంచి ఆదాయాలు వస్తూ ఉంటే ఆ వ్యాపారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ నాయకులు స్వాధీనం చేసుకుని వారిని తరిమేసి వారికి మీ కుటుంబాల ఖర్చులకి ఇదిగో డబ్బులని వీళ్ళు ఇచ్చే పరిస్థితి. ఇది ఎక్కడ న్యాయం అర్థం కావట్లేదు. ఈరోజు సిలికా ఉంది. సిలికా నమ్ముకున్నటువంటి గూడూరు సోదరులు ఎంతోమంది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు. ఎన్నికలైన వెంటనే సిలికాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మొత్తం స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇసుక ఏం జరిగిందో మీకు తెలుసు. ఇసుక ఎవరు చేస్తున్నారో మీకు మొత్తం కూడా తెలుసు. అన్నిటికీ మించి బాధాకరం ఏంటంటే క్వాడ్జ్ అనేది 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా క్వాడ్జికి కనీస ధర లేక కొన్ని వందల మంది ఆ క్వాడ్జిని నమ్ముకుని ధర ఉన్నా లేకున్నా ఏదో కుటుంబాల ఖర్చులకు వస్తే చాలని చెప్పని క్వాడ్జి మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జికి దాదాపు 20 రెట్లు 15 రెట్లు ధర పెరిగిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ కూడా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా మనం కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, దేవుడి దయతో క్వాడ్జికి మంచి రేటు వచ్చింది, మనం బాగా జీవితంలో స్థిరపడచ్చు అనుకుంటే ఆ క్వాడ్జి మైన్లు మొత్తం కూడా స్వాధీనం చేసుకుని ఇష్టారాజ్యంగా క్వాడ్జిని కొల్లగొడుతూ నిబంధనల విరుద్ధంగా క్వాడ్జిని కొల్లగొడుతూ వేరే వాళ్ళకి పర్మిట్లున్నా మిమ్మల్ని ఎత్తని మేమే ఎత్తుకోవాలా, మీరు ఎత్తితే ఇదిగో పోలీసులు, ఇదిగో రెవెన్యూ, ఇదిగో మైనింగ్, మేము మాత్రం పర్మిట్లు ఉన్నా లేకుండా ఎత్తుకుని ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటంటే ఎంత దారుణం అంటే మీకు 2000 ఇస్తాం టన్నుకి. ఆ టన్ను తీయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కానీ అమ్మేది మాత్రం 26,000, 30,000, 40,000 ఆ యొక్క దాన్ని బట్టి. ఇది ఎక్కడ విచిత్రం అండి, నాకు అర్థం కావటం లేదు. పాత్రికేయ మిత్రులను అడుగుతూ ఉన్నా, ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే క్వాడ్జి వ్యాపారాలనే స్వాధీనం చేసుకున్నాం, రేట్లు వచ్చిన తర్వాత క్వాడ్జి ఓనర్లను తరివేశాం, ఇసుక ఏదైతే మేము స్వాధీనం చేసుకొని చేసాం, ప్రజల్ని ఎత్తినంత భారం వేశాం, ఏదైతే సిలికా మేము స్వాధీనం చేసుకున్నాం, అసలు ఓనర్లను తరివేశాం, అయినా ప్రజలు మాకు ఓటేశారు. ఈసారి మంచి మంచి స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూడండి, మంచి మంచి బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో చూడండి, ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు వస్తూనే 2 రూపాయలు ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేయాలా, చేయకుంటే ఊరుకో అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఆలోచించాలని చిట్ట చివరి మాట, ఇటీవల కాలం 4 రోజుల నుంచి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీడియా ముందుకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. పత్రికా విలేకరులను అడుగుతూ ఉన్నా నేను, ఏం సార్ ఈ మాటలు సంవత్సరం క్రితం మీకు ఎన్నట్టు లేవా? సంవత్సరం క్రితం 16 నెలల అధికారాన్ని వదులుకొని ఇదే కార్యాలయంలో మీ అందరి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల వేధింపులు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు గురించి, జగన్ గారి తీరు గురించి, సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీరు గురించి ఇదే కార్యాలయంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్. పోరాటాల సందర్భంగా కార్యకర్తల సమావేశాల్లో, విలేకరుల సమావేశాల్లో ఏడాది క్రితం గత జనవరిలో నేను ఏమి చెప్పానో ఈరోజు 4 రోజులుగా అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు అదే మాటలు చెప్తూ ఉన్నారు సార్. ఒక్కసారి ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ